హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిశా రుచులు. ఈరోజు మన ఛానల్లో అరటి దవ్వ పెసరపప్పుతో ఒక మంచి కూరని చూపిస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంకా చాలా హెల్దీ అండి. ఇంకా ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి ఏంటి మీకు చాలా వివరంగా చూపిస్తాను, పదండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అరటి దవ్వ పెసరపప్పు కూర చేస్తున్నాను. అరటి దవ్వని ఇలా మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చక్రాలుగా కట్ చేసుకొని మనం ఇందులో ఉన్న ఈ దారాల్లాగా ఉంటుంది కదా, ఇది మొత్తం తీసేయాలన్నమాట. ఈ నార ఇలా తీసేస్తే మనకి చక్కగా వస్తుంది. ఇంకా మనం చాలా చక్కగా ఇలా గుండగా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత చక్కగా ఎలా కట్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇలా మనం దగ్గరగా ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇది అంత చక్కగా కట్ చేసుకుంటేనే మనకి కూర కూడా బాగుంటుంది, బాగా వస్తుందండి. చూసారు కదా, ఇప్పుడు ఇలా అన్నమాట మనం కట్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు మిగతాదంతా ఇలాగే కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి కూర అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ కూరని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు ఈ కూర కోసం చూడండి, ఇలా పోపు అయితే మనం సిద్ధం చేసుకోవాలండి. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా ఆవాలు, జీలకర్ర సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు చుట్టుపట్లాడేయండి. ఇప్పుడు పోపును వేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు చక్కగా వేగాలండి. ఈ వెల్లుల్లి మనకి కొద్దిగా కలర్ వస్తుంది, పచ్చివాసన పోతుంది అన్నమాట. కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడైతే పోపు వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోనే పెసరపప్పు కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా మనకి పెసరపప్పు కొద్దిగా కలర్ వస్తే చాలు, పచ్చివాసన పోతుంది. ఇప్పుడు పెసరపప్పు కూడా వేగిపోయిందండి చక్కగా మనకి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఈ దవ్వ ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలండి. ఈ కర్రీ చాలా మంచిదండి హెల్త్కి. ఇంకా మన కడుపు మొత్తం క్లీన్ అవుతుందన్నమాట ఈ కూర తింటే. మనం నెలకి ఒక్కసారైనా ఈ కూరని తినాలండి, చాలా మంచిది. మా ఇంట్లో అయితే ఎలాగైనా నెలకి ఒకసారి 2 సార్లు అయితే మేమైతే ఈ కూరని చేసుకుంటామండి. చాలా మంచిదండి హెల్త్కి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. కొంతమంది నువ్వు గుండ కూడా వేసుకొని చేస్తారండి. మా ఇంట్లో ఎక్కువగా ఇలా పెసరపప్పు వేసుకొని చేస్తాము, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందామండి. కొద్దిగా వేగింది, సరిపోతుంది. ఇందులో వాటర్ వేస్తున్నాను, ఇంకొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం ఒక 4 విజిల్స్ అయితే రానిస్తామండి. 4 విజిల్స్ అయితే చక్కగా మనకి ఉడుకుతుంది. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయ్యిందండి, చూద్దాం ఒకసారి. చూసారు కదా, ఇలా దగ్గర పడుతుంది అన్నమాట పెసరపప్పు అరటి దవ్వ కూర అయితే. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో మనం ఇది కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చారన్నంలో బాగుంటుంది. నేనైతే ఈరోజు దీనికి కాంబినేషన్గా మామిడికాయ ఖట్టా చేశానండి. ఇప్పుడు టేస్టీ అరటి దవ్వ పెసరపప్పు కూర అయితే రెడీ అయ్యిందండి. చాలా బాగుంటుంది.